పాలకుర్తి నియోజకవర్గం నుంచి యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఒక అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గానికి ఒక చారిత్రాత్మక గుర్తింపు ఉంది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు ఈ నియోజకవర్గం వాళ్లే. ఒకప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వాళ్ళు చాలా ముఖ్య భూమిక పోషించారు. సో ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలి అంటే చాకలి ఐలమ్మను గుర్తు చేసుకుంటారు, దొడ్డి కొమరయ్యని గుర్తు చేసుకుంటారు. ఇలా సో వాళ్ళు కూడా ఈ ప్రాంతం వాళ్లే. సో గత ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని యశస్విని రెడ్డి ఓడించారు. 2023 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి యశస్విని రెడ్డికి 57.62% ఓటింగ్ 57.62% ఓటింగ్ షేర్ వచ్చింది. అలాగే మెజారిటీ కూడా 47,634 ఓట్ల ఒక భారీ మెజారిటీతో మాజీ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన విజయం సాధించింది. అంటే యాక్చువల్గా అనూహ్యంగా తెరపైకి వచ్చారు యశస్విని రెడ్డి. ఝాన్సీ రెడ్డికి, వాళ్ళ అత్తగారు అన్నటువంటి ఝాన్సీ రెడ్డికి అక్కడ భారత పౌరసత్వం ఇష్యూలో సమస్య రావడం వల్ల అప్పటికప్పుడు తెరపైకి వచ్చారు యశస్విని రెడ్డి. సో ఫైనల్గా అయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన యశస్విని రెడ్డి విజయం సాధించారు. మరి ఇన్ని నెలల కాలంలో పాలకుర్తిలో జనం అభివృద్ధి జరిగింది అంటున్నారా? జనం ఏం కోరుకుంటున్నారు? పాలకుర్తి ప్రజలు ఎమ్మెల్యే పనితీరుకు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఏంటో మనం చూద్దాం. బిగ్ టీవీ సర్వేలో తేలింది ఏంటో కూడా మనం చూద్దాం. సో అయితే యశస్విని రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు? అసెంబ్లీ మొత్తం 55 రోజులు నడిస్తే ఎన్ని రోజులు హాజరయ్యారో చూస్తున్నాం. 39 రోజులే, కేవలం 39 రోజులే. అంటే 16 రోజులు ఆమె అసెంబ్లీకి ఆబ్సెంట్ అయ్యారు. ఎస్, ఇక ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు యశస్విని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యేకి సంబంధించి? ఆ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో మనం చూద్దాం. ఎస్, అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నారు అనేది ఒక ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. స్కూళ్ళు, హాస్పిటల్స్ తనిఖీలు చేస్తారన్నటువంటి ఒక మాట చెప్పారు. తర్వాత సీసీ రోడ్ల నిర్మాణానికి నియోజకవర్గ వ్యాప్తంగా శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అనేది ప్రాపర్గా జరుగుతుంది అనేది. తర్వాత పెద్ద వంగరకు 108 అంబులెన్స్ ఒకటి మంజూరు చేయడం కూడా ప్లస్ పాయింట్గా కలిసి వచ్చింది. తర్వాత 31 కోట్లతో 6 చెక్ డ్యామ్లకు ఆమోదం అనేది కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, పాలకుర్తికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు ఒకటి. తర్వాత సొంత నిధులతో పాలకుర్తి దేవరుప్పల కెనాల్ పూడికతీత. పాలకుర్తి నుంచి దేవరుప్పల పొడుగున ఒక కెనాల్ ఉంటుంది. సో అది మొత్తం పూడికతో అది పూడిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ అది ఆ సమస్యని గుర్తించి ఆ పూడిక తీయించడం అనేది కూడా ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. తొర్రూరు పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు షురు. తొర్రూరు అనేది అక్కడ పెద్ద చెరువు దగ్గర ఆ మినీ ట్యాంక్ బండ్గా దాన్ని డెవలప్ చేస్తే అక్కడ ఈవినింగ్ కావచ్చు లేదా మార్నింగ్ కావచ్చు ఆహ్లాదంగా ఒక కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళడం కోసం చాలా బాగుంటుంది. అటువంటి వాతావరణాన్ని కలిగించే ప్రయత్నం చేయడం కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. సో ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి? బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు యశస్విని రెడ్డికి సంబంధించి? కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండకపోవడం, రాజకీయ అనుభవం లేకపోవడం. ఎస్, అనూహ్యంగా తెరపైకి వచ్చారు, చాలా చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. అట్లా అనుభవం లేకపోవడం అనేది కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. తండాలకు రావట్లేదు అన్న జనం. సో చుట్టూ ఎక్కువగా అక్కడ తండాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. పాలకుర్తి నియోజకవర్గంలో ఆ తొర్రూరు వ్యాప్తంగా కూడా తండాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఆ తండాలకు ఎక్కువగా రావట్లేరు అని జనం మైనస్ పాయింట్స్ చెప్పారు. నెక్స్ట్, సొంత నిధులతో ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు, బట్ అది కట్టివ్వకపోవడం. తర్వాత ఇండ్లు ఏమని గిర్నితండా వాసులు నిలదీస్తున్నారు. వాళ్ళకు ఇండ్లు ఇస్తామని చెప్పారు, మమ్మల్ని గెలిపిస్తే మీకు ఇండ్లు కట్టిస్తామని చెప్పారు, సొంత నిధులతో కట్టిస్తామని చెప్పారు. సో అడుగుతున్నారు, ఆ గిర్నితండా వాసులు నిలదీస్తున్నారు. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులు పెండింగ్లో ఉండడం వల్ల కూడా సమస్యలు అవుతున్నాయంటూ అక్కడ జనం చెబుతున్నారు. నెక్స్ట్, ఝాన్సీ రెడ్డి పెత్తనంతో వ్యతిరేకత. ఎస్, ఝాన్సీ రెడ్డి అంటే యశస్విని రెడ్డి అత్త, ఆమె ఝాన్సీ రెడ్డి. సో ఆమెకు భారత పౌరసత్వం లేకపోవడం వల్ల అనూహ్యంగా యశస్విని రెడ్డి తెరపైకి రావడం, ఎమ్మెల్యే కావడం జరిగిపోయింది. అయితే మొత్తం ఆమె పెత్తనమే ఉంది. పెత్తనం అత్తది, అక్కడ అధికారం మాత్రం కోడల్ది అనే స్థాయిలో అక్కడ చర్చ జరుగుతుంటుంది ఆ నియోజకవర్గంలో. ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా ఝాన్సీ రెడ్డిదే హవా నడుస్తూ ఉంటుంది. మొదలు కానీ గుర్తూరు గ్రామ స్కిల్ సెంటర్. సో ఇట్లా చాలా వరకు మైనస్ పాయింట్స్ కూడా చెబుతున్నారు యశస్విని రెడ్డికి సంబంధించి. నెక్స్ట్, ఎర్రబెల్లిని ధిక్కరించి వచ్చిన వారిని పట్టించుకోకపోవడం. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వారిపై అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, గతంలో వ్యతిరేకంగా పనిచేసిన వారికే అందలం ఎక్కిస్తున్నారు. అదొకటైతే వల్మీడి, బమ్మెర, పాలకుర్తి టూరిజం సర్క్యూట్ పనులపైన
నిర్లక్ష్యం. సో బమ్మెర పోతన పుట్టిన ప్రాంతం అక్కడ. దాంతోపాటుగా పాలకుర్తి సోమనాథ్ టెంపుల్ ఉంటుంది, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్. సో దాన్ని మరింతగా డెవలప్ చేసి దాని విశేష ప్రాచుర్యం కల్పిస్తే కనుక అక్కడ మరింత టూరిస్ట్ స్పాట్గా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో దాన్ని పట్టించుకోవట్లేరు అనేది మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు? పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దగ్గర నుంచి మరి జనం కోరుకుంటుంది ఏంటి? మనం చూస్తున్నాం 100 బెడ్స్ హాస్పిటల్ కట్టించాలి, తద్వారా అక్కడ హాస్పిటల్ సౌకర్యాలు మెరుగవుతాయని ప్రజలు కోరుకుంటున్నారు. టెక్స్టైల్ పార్క్ పూర్తి చేయాలి. టెక్స్టైల్ పార్క్ అనేది వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి చేశారు. సో దానికి అనుబంధంగా మినీ టెక్స్టైల్ పార్క్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది కొడకండ్ల దగ్గర ఉంటుంది. కొడకండ్లలో ఎక్కువగా కొడకండ్ల ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు ఆ వృత్తిపైన ఆధారపడ్డారు కాబట్టి ఆ టెక్స్టైల్ పార్కును వెంటనే పూర్తి చేయాలి అనేది కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు జనం. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పురోగతి అవసరం అనేది కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, దేవాదుల ప్రాజెక్టు 3వ ఫేజ్ పనులు చేయాలి. సో దేవాదుల ప్రాజెక్ట్ అనేది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో అప్పుడు స్టార్ట్ చేశారు దేవాదుల ప్రాజెక్టును. సో ఇప్పుడు దేవాదుల అనేది ములుగు జిల్లాలో ఉంటుంది దేవాదుల ప్రాజెక్టు. అక్కడి నుంచి ధర్మసాగర్ తీసుకొస్తారు నీళ్ళని. ధర్మసాగర్ అంటే వరంగల్ దగ్గరలో ఉంటుంది అది. సో ఆ ధర్మసాగర్ చెరువు నింపితే అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడి వరకు ఆ పాలకుర్తి ఆ ఏరియా అంతా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు. సో ఆ ఫేజ్ పనులు ఆ ప్రాజెక్టు 3rd ఫేజ్ పనులు కంప్లీట్ చేయాలని జనం కోరుకుంటున్నారు. అలాగే దగ్గరగా ఉండేలా కొత్త బస్ స్టాండ్ ఒకటి కట్టాలి అని కూడా అక్కడ జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్ స్కోర్ చూద్దాం. సో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. సో మరి స్కోర్ ఏంటి, రిజల్ట్ ఏంటి? బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది? రిజల్ట్ మనం చూస్తున్నాం. అనుకూలం 38%, వ్యతిరేకం 41%. అనుకూలత కంటే వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ ఎమ్మెల్యే పైన. తటస్థం 21. సో అనుకూలం కంటే వ్యతిరేకత ఒక 3% చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. సో అది చాలా వరకు అనుకూలతను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రజలకి అనేక హామీలు ఇచ్చి ఉంటారు, ఆ హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీపై ఉంటుంది. తర్వాత జనం మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో మీరు చూశారు. సో జనం కోరుకుంటుంది మీరు జనానికి చేస్తామని చెప్పినే కనుక చేయగలిగితే, వాళ్ళకు మరింతగా దగ్గర కాగలిగితే, అభివృద్ధి ఫలాలు వాళ్ళకు అందించగలిగితే తప్ప అనుకూలత పెరిగే ఆస్కారం లేదు. కాబట్టి అనుకూలత పెంచుకోవాలి అంటే జనానికి అభివృద్ధి వాళ్ళ ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో యశస్విని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ యాక్యురేట్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 38%.